వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై సీఎం జగన్ కు నివేదిక అందజేత. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా గుర్తించిన హై పవర్ కమిటీ. నాడు నేడు పాఠశాల భవనాల రంగులపై సీఎం జగన్ సమీక్ష. స్కూల్ భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని ఆదేశాలు. హాస్పిటల్ సూపరింటెండెంట్లతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్. కరోనా తీవ్రత తక్కువ ఉన్న వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలని ఆదేశాలు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో అద్భుత అవకాశాలున్నాయి. ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్య. G+3 హౌస్ సైట్స్ లను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. 3150 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపణ. బాసరలో పర్యటించిన మంత్రి అల్లోల. సరస్వతి క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ. తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మంత్రి ఈటెల ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోతే పదవికి రాజీనామా చేయాలంటూ ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని హైపవర్ కమిటీ నిగ్గు తేల్చింది. భద్రతా నియమాలను సక్రమంగా పాటించకపోవడం, ప్రమాద సంకేతాలను హెచ్చరికలుగా పరిగణించకపోవడం వల్లే ఈ అనర్థం సంభవించిందని స్పష్టం చేసింది. అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి నివేదిక సమర్పించింది. మొత్తం 350 పేజీల నివేదికను సీఎం కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ అందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా నివేదికలు సమర్పించారు. మొత్తం 2 నెలల పాటు ప్రమాదంపై వీరు అధ్యయనం చేశారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి కూడా పలు వివరాలను సేకరించారు. అనంతరం నీరబ్ కుమార్ మాట్లాడుతూ ఇంట్లో ఉష్ణోగ్రత పెరగడంతో హై ప్రెజర్ ఏర్పడి గ్యాస్ లీక్ అయిందని తెలిపారు. ట్యాంక్ డిజైన్, కూలింగ్ సిస్టమ్ సరిగా లేవని, సిబ్బందికి కూడా అవగాహన లేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. నియంత్రణల వ్యవస్థలో కూడా లోపాలు గుర్తించామని, సేఫ్టీ బోర్డు ఏర్పాటు చేయాలని బోర్డుకు సూచించినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత సైరన్ కూడా మోగలేదని తెలిపారు. స్కూళ్లలో ఒక పండుగ వాతావరణం కనిపించాలని, స్కూల్ భవనాలు రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం స్కూల్ భవనాలన్నింటినీ కొత్తగా పెయింటింగ్స్ వేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రంగులకు సంబంధించి సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు పలు రంగుల నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపారు. కాగా పిల్లలకు అన్ని విషయాల తగిన అవగాహన కలిగేలా గోడలపై చక్కగా బొమ్మలు కూడా గీయించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల సీజన్ ముగిసిన తర్వాత పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలని, లేకపోతే ప్రజాధనం వృధా అవుతుందని సూచించారు. ఈ మేరకు పనుల బాధ్యతను సచివాలయాల ఇంజనీర్లకు సీఎం అప్పగించారు. కరోనా పాజిటివ్గా ఉండి లక్షణాలు లేని వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచాలని మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా కేంద్ర దవాఖానాల్లో, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లో పాజిటివ్ కేసులకు చికిత్స ఇస్తున్న నేపథ్యంలో సూపరింటెండెంట్లతో మంత్రి సోమవారం కోటిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దవాఖానాల్లో ఏం అవసరం ఉన్నా ఒక్క రోజులో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాల దవాఖానాల సూపరింటెండెంట్లు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో పండించే పత్తికి జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన టెక్స్టైల్ అపరెల్ ఇన్వెస్ట్మెంట్ సమావేశంలో మంత్రి కేటీఆర్, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వెబినార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి టెక్స్టైల్ అపరెల్ రంగంలో ఉన్న సానుకూలతలను వివరించారు. రాష్ట్రంలో
ఇప్పటికీ 60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు జరుగుతుందని తెలిపారు. ఇక్కడ లభించే పత్తి అంతర్జాతీయంగా అద్భుతమైన నాణ్యత కలిగిందని దక్షిణ భారత మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. Thank you, Invest India, for this wonderful opportunity, and thank you also for saving the best state for the last presentation. Thank you very much for this opportunity. In fact, as was pointed out, we are the youngest state in India today. We are, in fact, only 6 years old, but I would like to believe that we operate with the bent of mind of a startup, and we are possibly the most agile state in India today. In fact, that is what has catapulted the progressive policies of the state. And the fact that this state has actually made textiles a priority sector is what has catapulted the state into the top 2 league of the ease of doing business rankings in India for the last 3 years in a row now. We have in fact embarked on a very ambitious journey as far as the textile sector is concerned, and we've been able to attract some significant traction with respect to investments in this region, primarily because of our policy, an extremely progressive policy called as the TS-IPAS. TS-IPAS stands for the Telangana State Industrial Project Approval Self-Certification System, which promises all clearances in 15 days, and if we do not deliver on the 15-day promise, it's a deemed approval by statute. It's an automatic approval by statute by a piece of legislation that has been enacted about 6 years ago by the state of Telangana. Let me also share with all of you that in fact Telangana state is one of the largest cotton producers of India. Nearly 60 lakh acres of our land is under cultivation for cotton. నిర్మాణంలో ఉన్న G+3 హౌస్ సైట్స్లను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. హౌస్ సైట్స్లలో 3150 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి హౌస్ సైట్స్లను కేటాయించడం జరిగిందని, ఇప్పుడు వైసీపీ నాయకులు అర్హులైన వారిని తొలగించి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కేటాయిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం హయాంలో అన్ని సౌకర్యాలతో హైవేకి దగ్గరలో ఇస్తే ఇప్పుడు వైసీపీ ఊరి చివరన పనికిరాని భూముల్లో శ్మశానాల పక్కన కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులంతా కూడా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద, అదేవిధంగా పట్టణాల్లో, నగరాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో దగ్గర 6 లక్షల ఇళ్ళు నిర్మాణం అయి ఉన్నాయి. నిర్మాణ సంస్థలు డబ్బులు కట్టకుండా వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టేసి మళ్ళీ వీటన్నిటిని కూడా పాడుపెట్టి మళ్ళీ ఇళ్ల స్థలాలుగా పంచుదాం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇప్పుడు జగ్గైపేటలో ఈ కార్యక్రమాన్ని పరిశీలించి శాసనసభ్యుడిగా పనిచేసిన తాతయ్య గారు, అట్లాగే నందిగాంలో ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో వందలాది ఇళ్ళు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. G+3 ఇంత చక్కగా L&T సంస్థ, రకరకాల సంస్థలు ఇవన్నీ కూడా నిర్మాణంలో భాగస్వాములు అయి ఉన్నాయి. ఇంత చక్కటి నిర్మాణాలు పేదవాళ్ళు డబ్బులు కట్టి అప్పులు తెచ్చుకొని, చూడండి చాలామంది పేదవాళ్ళు కనపడుతున్నారు మీకు. వాళ్ళంతా పాపం వడ్డీలకి డబ్బులు అప్పు తెచ్చుకొని ఈ ఇళ్లలో వెళ్దామని డబ్బులు కట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఇబ్బందులు పాలు చేస్తూ, మేము ఇంకా డబ్బులు కట్టండి, మీరు డబ్బులు కడితేనే పనులు మొదలు పెడతాం, లేకపోతే అవి క్యాన్సిల్ అయిపోయినాయి, మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఇచ్చుకుంటామని చెబుతున్నారు. ఓ పక్కన ఈ విధంగా ఎవరైతే పాపం డబ్బులు కట్టారో, ఎవరైతే దగ్గరుండి ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారో, మీరు ఏ మున్సిపాలిటీకైనా వెళ్ళండి, ఏ కార్పొరేషన్కైనా వెళ్ళండి. ఇప్పుడు జగ్గైపేట, నందిగామ, జక్కంపూడి, గుడివాడ, మచిలీపట్నం, పెడన, నూజివీడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇటువంటి వందలాది వేలాది ఇళ్ళు, 6 లక్షల ఇళ్ళు కళ్ళ ముందు కనపడతా ఉంటే, నేషనల్ హైవే పక్కన బ్రహ్మాండంగా నెల్లూరు కావచ్చు, ఎక్కడైనా సరే వేలాది, తిరుపతి కావచ్చు, నేషనల్ హైవే పక్కనే వేలాది ఇళ్ళు నిర్మాణం అయి కనపడతా ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఖర్చు పెట్టబడి ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇల్లు పేదవాడికి ఇవ్వటానికి మీకు చేతులు రాట్లా? మీ తాడేపల్లి రాజప్రసాదం 2 ఎకరాల్లో కట్టుకున్నారు. మీ ఇడుపులపాయ ప్రసాదం వందలాది ఎకరాల్లో ఉంది. కడప జిల్లా ఎస్టేట్ ఉంది. అట్లాగే లోటస్ పాండ్ ఉంది హైదరాబాద్లో. బెంగళూరులో పెద్ద ఎస్టేట్ ఉంది. మరి వాళ్ళ పేదవాడికి ఇటువంటి భవనంలో పేదవాడికి ఉండటానికి అర్హత లేదా?
పేదవాడు డబ్బులు కట్టుకొని అప్పు చేసి ఇవాళ ఇంత చక్కటి నిర్మాణంలో నేను కూడా ఒక ఇంటివాడిని అవుతాననుకుంటే ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావట్లా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చేతులు రావట్లా? మా మీద కోపం ఉంటే, తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉంటే పేదవాడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, సామాన్యుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు 2 సార్లు ఈ ప్రాంతానికి వచ్చి మీ కళ్ళు తెరిపించడానికి, ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి మేము ఇవన్నీ కూడా చూపించాం. ఇవాళ వర్షాన్ని కూడా లెక్క పెట్టకుండా పేదవాళ్ళంతా వచ్చి, ఎవరైతే లబ్ధిదారులంతా వచ్చి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ ఆవేదన వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. బాసర సరస్వతి క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాసరలో మంత్రి పర్యటించారు. ముందుగా IIIT కళాశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కళాశాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నాటిన మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత కోసం ప్రభుత్వం హరితహారం చేపట్టిందని, రాష్ట్రంలో 24% ఉన్న అడవులను 33% పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 5 ఏళ్లలో 180 కోట్లకు పైగా మొక్కలు నాటామని, 6వ విడతలో 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఉందని వివరించారు. బాసర IIITలో మొత్తం 50,000 మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ఆలయ గార్డెన్లో మొక్కలు నాటారు. తదుపరి బాసర రెవెన్యూ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, పారుకి నాయకులు పాల్గొన్నారు. ఈ 30 కోట్ల మొక్కలు నాటడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లాలో నర్సాపూర్లో మరి ఈ నెలలో పోయిన జూన్లో హరితారం మనకు అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానివల్ల వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ సమయంలో మొక్క నాటితే ఏమైందంటే ఆటోమేటిక్గా నాటుకుంటుంది మంచిగా. ఒక 8-10 ఈ సీజన్ వర్షాకాలం కాబట్టి ఈ 2-3 నెలల్లో ఈ వర్షాలతో మొక్కలు నాటుకుంటే మనము వచ్చే డిసెంబర్, జనవరి నుంచి మనం నీళ్ళు ఇస్తే ఎండాకాలం మే వరకు ఇక మొక్కలు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం వాటర్ ఇస్తే అది జీవితకాలం మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మరి చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరూ కూడా చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ బాసర క్షేత్రంలో మొక్కలు నాటాలి. అదేవిధంగా విఠల్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో కూడా మొక్కలు నాటడము, ఇలా IIIT మొక్కలు నాటడము. అదేవిధంగా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాసరలో క్షేత్రంలో ఒకటి గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవం కూడా ఉంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంటు ఏ జిల్లాకి వెళ్ళొచ్చినా, ఏ ప్రాంతానికి వెళ్ళొచ్చినా అలా గెస్ట్ హౌస్లో 3-4 రూములు ఉంటాయి. కాబట్టి కలెక్టర్స్ కానీ, ఆర్డీఓలు కానీ, ఈఆర్ఓలు కానీ, రెవెన్యూ సంబంధించి ఎవరు వచ్చినా దాన్ని ఉపయోగించుకోవడానికి మంచి ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసింది. అది కూడా ప్రారంభోత్సవం ఉంది. అక్కడ కూడా మొక్కలు నాటడం ఉంది. IIIT ఈ కోవిడ్ మూలంగా హాలిడేస్ అంటే ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. అంటే కొత్త సెలక్షన్ జరగలేదు, అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చింది కదా సార్, కొత్త సీట్ల ఇంకొక 2 రోజులు వస్తుంది సార్. నోటిఫికేషన్ 2 రోజులు వస్తుంది. వైస్ ఛాన్సలర్ గారితో మనం మాట్లాడాము. మనం ఈ కోవిడ్ సమయంలో మనం ఏం చేయలేని పరిస్థితి. ఈ యొక్క కనబడినటువంటి ఈ యొక్క వ్యాధి కంటికి కనబడది, వస్తే ఎవరు వస్తాయో దగ్గర తీసుకుంటారు. అందుకొరకు దానికి వచ్చిన తర్వాత వాళ్ళు మందు లేదు. దానికి ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉండాలి, మాస్క్ ధరించాలి. దయచేసి కొద్దిగా మనము వ్యత్యాసం ఉండాలని చెప్పి అందరం అంటున్నాం, కానీ మనం ఎవరు కూడా సరిగ్గా పాటించడం లేదు. చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఆఫీసర్లు, అదేవిధంగా డాక్టర్లు అందరికీ వస్తుంది. మంత్రి ఈటెల రాజేంద్ర ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వలేని స్థితిలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండటం దేనికని, సామాన్యుల ప్రాణాలు కాపాడుకోలేకపోతే పదవికి రాజీనామా చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక నీచమైన, దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి, నియంత్రణ చర్యలు, మరణాలపై వీడియో ద్వారా ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నారని, సంగారెడ్డి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ గౌసియా బేగం కరోనాతో మృతి చెందిందని అన్నారు. గత 5 రోజుల నుండి ఆమె చికిత్స కోసం ఎన్ని హాస్పిటల్లో తిరిగినా ఎక్కడా బెడ్స్ ఖాళీ లేవని, ప్రతి హాస్పిటల్లో వెయిటింగ్ లిస్టు, వెంటిలేటర్స్ అందుబాటులో లేవని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ సరైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ఈరోజు వీడియోలో నేను మాట్లాడడం జరుగుతుంది. దయచేసి నేను మాట్లాడే విషయాలన్నీ కూడా
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పంపండి. మీడియా పరంగానైనా సరే, లేకపోతే పోలీస్ అధికారులైనా సరే, లేకపోతే ఈజీగా అవకాశం ఉండేది పోలీస్ అధికారులలో డీజీపీ కానివ్వండి, మరి సిఎస్ కానివ్వండి, లేదా ఆయన పిఆర్ఓ నిరంతరం వార్తలు ఏమొస్తున్నాయి ప్రభుత్వాన్ని మీద అనే దాని మీద అబ్జర్వ్ చేసే సీఎం పిఆర్ఓ అయినా సరే దయచేసి, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ కానివ్వండి, చేరాబాద్ ఎంపీ కానివ్వండి, అట్లాగే మెదక్ జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, హరీష్ రావు మంత్రి గారు కానివ్వండి, దయచేసి ఈ వీడియో క్లిప్పింగ్స్ని నేను మాట్లాడిన కొన్ని విషయాలు నిజాలు, ఇది పొలిటికల్ విమర్శ కాదు, ఇది కొన్ని వాస్తవాలు, కొన్ని నిజాలు. నేను చెప్పినవన్నీ కూడా దయచేసి మీరు వినండి. మీరు మీ ముఖ్యమంత్రి గారికి చూపించండి, ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేయండి. అప్పీల్ చేసి మీరు ప్రజలను ఎట్లా ఆదుకోవాలి, ఈ కరోనా పాజిటివ్ పాజిటివ్ వచ్చి ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, పటాన్చెరు లేదా జహీరాబాద్, నర్సాపూర్, ఆందోళన, సంగారెడ్డి నియోజకవర్గం, ఈ యొక్క హెడ్ క్వార్టర్ కింద దాదాపు 6-7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గము, సంగారెడ్డి టౌను, సదాశివపేట టౌను, 4 మండలాలు, మిగతా నియోజకవర్గాలలో దాదాపు ఇప్పటి వరకు మరి నాకున్న ఇన్ఫర్మేషన్ మీడియా నేను ఇందులో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు సంగారెడ్డి జిల్లాలో 1190 కేసులు ఇప్పటి వరకు శాంపిల్స్ 1190 శాంపిల్స్ తీసుకున్నారు. అందులో ఇప్పటి వరకు మరి 200 రిపోర్టెడ్ అంటే 237 కేసులు ఇప్పటి వరకు రిజల్ట్ అంటే రిపోర్టెడ్ చేయడం జరిగింది. వెయిటింగ్లో ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు చనిపోయింది కూడా సంగారెడ్డి జిల్లాలో కానీ సంగారెడ్డి ప్రాంతంలో కానీ ఇప్పటి వరకు చనిపోయింది కూడా దాదాపు 7 డెత్ కేసులు అయినాయి. ఇప్పుడు రికవరీలో అంటే కవర్ అవుతున్నాయి ఒక 51 మంది అయితే. మొత్తం మీద సంగారెడ్డి పట్టణంలో ఒక జరిగిన వాస్తవం నేను ఇప్పుడు యావత్ ప్రజానీకానికి, ప్రభుత్వం దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొస్తున్నాను. గుంటూరు జిల్లాలో మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ 108 వాహనాలను ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంట్లో భాగంగా గుంటూరు జిల్లాలో వీటిని జిల్లా అధికారులతో కలిసి మోపిదేవి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ అధునాతన వాహనాల ద్వారా ప్రజలకు మెరుగైన అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుతాయని మంత్రి అన్నారు. 104 ఈ వాహనాలతోటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులను 104 ద్వారా వైద్య పరీక్షలు గ్రామానికి వెళ్ళి పరీక్షించే వెసులుబాటు, ఏదైనా అనుకోకుండా ప్రమాదం సంభవించినప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉపయోగించుకోవడానికి 108 సర్వీసెస్, వీటన్నిటిని కూడాను గత 4 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా రాష్ట్రం మొత్తం మీద ప్రతి మండల కేంద్రంలో కూడాను ఒక వాహనం చొప్పున 104లు కానీ 108లు కానీ 1088 వాహనాలకి మరి శ్రీకారం చుట్టి అన్ని ప్రాంతాలకు పంపించినటువంటి పరిస్థితి. ఒక విధంగా ఈ కాన్సెప్ట్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజాపాలకుడిగా, ఒక వైద్యుడిగా, మనిషి యొక్క ప్రాణము ఆ విలువలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రమాదంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించటం వలన ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ప్రాణాపాయం నుంచి ఏ విధంగా రక్షించబడతాడో పరిపూర్ణమైన అయినటువంటి అవగాహన కలిగిన వ్యక్తిగా ఎక్కడా లేనటువంటి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు 2005-2006లో. తదనంతరం వచ్చినట్టు అధికారంలోకి వచ్చినట్టు పాలకులు మరి ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడాను పూర్తిగా నిర్వీర్యం చేసి అసలు వైద్య వ్యవస్థ మొత్తాన్ని కూడాను గాడి తప్పినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుంచి మరలా పూర్వ వైభవాన్ని
పునరుత్తేజం చేయడానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అశేషమైన ప్రజాభిమానం కలిగినటువంటి నాయకునిగా, పేదల యొక్క కష్టాలు సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రస్తుతం రాష్ట్రం యొక్క ఆర్థిక బలోటు ఉన్నప్పుడు కూడాను వాటన్నిటిని కూడాను లెక్క చేయకుండా రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆరోగ్యమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా, ఏజెండాగా ఆలోచన చేస్తూ వైద్య రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి కూడాను సంపూర్ణమైనటువంటి, నాణ్యమైనటువంటి, మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించాలనేటువంటి ఆలోచనతోటి హాస్పిటల్స్ యొక్క పూర్వ పరిస్థితులు, తదనంతరం నేటి యొక్క పరిస్థితులు అంటే నాడు నేడు ఈ విధానం ద్వారా అన్ని హాస్పిటల్స్ కూడాను నూతనమైనటువంటి పద్ధతులతోటి, నూతనమైనటువంటి వైద్య సౌకర్యాలతోటి పునరుద్ధరణ చేయటం, అదేవిధంగా నిర్లక్ష్యం కాబడినటువంటి ఎంతోమంది పేదలకు ప్రాణదానం చేసినటువంటి 108, 104 సర్వీసెస్ని మళ్ళా పునఃప్రారంభించి వైద్యపరంగా భారతదేశంలోనే ఒక నూతనమైనటువంటి ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి రోజున ఈ 108, 104లు లాంఛనంగా ప్రారంభించిన రోజున నేషనల్ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా స్థాయిలో కూడాను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైద్యపరంగా తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, భారతదేశానికే వైద్యపరంగా పాలకులు తీసుకున్నటువంటి మార్పులకు తొలిమెట్టు, మార్పులకు నిదర్శనం, దాని రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలవటం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రజలు గర్వించదగినటువంటి విషయం, భారతదేశ ప్రజలు గుర్తించుకోదగిన విషయం అని చెప్పినటువంటి కీర్తి ప్రతిష్టలు జాతీయ మీడియా కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తి ప్రతిష్టలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆరో విడత హరితహారంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గచ్చిబౌలిలోని హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిత కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చదనం పెరగాలి, ప్రకృతిని పరిరక్షించుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా డిపార్ట్మెంట్ సిబ్బందితో కలిసి 2.8 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు తెలిపారు. హైదరాబాద్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని, కాలుష్య నివారణకు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. అర్థం కాదు. మెటీరియల్ ఎక్స్పోజిషన్ సెంటర్ అండ్ లైబ్రరీని వాళ్ళు కట్టిరా, అడుకోవాలి కట్టిరా. ఇప్పుడు ఏమన్నా డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ఏమైనా వచ్చినప్పుడు, ఎన్కేఎక్స్ వచ్చినప్పుడు, చేసినప్పుడు పని చేస్తే సక్సెస్. ఈయన అడ్డమే వస్తుంది, పక్కన దంప పక్కకు పెట్టు. He worked with my father. విశాఖలో సినీ ఆర్టిస్టులకు సినీ ప్రముఖుడు ప్రసన్న కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత 3 నెలలుగా లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా చిత్ర పరిశ్రమలో షూటింగ్లు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు సినీ పరిశ్రమ కార్మికులకు నిత్యావసర సరుకులను తెలుగు సినీ పరిశ్రమ యూనియన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. దీనికి చిరంజీవి కూడా తన సహకారం అందించినందుకు నటుడు ప్రసన్న కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కానీ పెద్ద మనసు మాత్రం కొద్దిమందికి ఉంటుంది. అలా ఉండేవారిలో చిరంజీవి గారు మొట్టమొదటి వరుసలో ఉంటారు. మరి ఆయన ఎంతోమంది ఆయన కుటుంబ సభ్యులనే కాకుండా మరి ఎంతోమంది
కొత్తగా సినీ రంగంలోకి వచ్చినటువంటి యువతీ యువకుల్ని ప్రోత్సహించడంలో ముందుండే వ్యక్తి చిరంజీవి గారు. అలాగే మరి ఈ రోజున 4 నెలల నుంచి కూడా మన భారతీయ చిత్ర పరిశ్రమ కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ కాదు, ప్రపంచంలో చిత్ర పరిశ్రమ అంతా కూడా చాలా కష్టాల్లో ఉంది, ఒడిదుడుకుల్లో ఉంది. మరి నాకెందుకు ఇంట్లో కూర్చోకుండా ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ తెలుగు సినీ కార్మికులు ఎవరవుతున్నారో వారందరికీ కూడా ఈ సహాయం ఇక్కడే పెట్టారు. మన బియ్యం కానీ మరి వంట సరుకులు కానీ 43 కేజీలు వీళ్ళకి అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ రంగం తీసుకున్నా కానీ 2 జాతులు, 2 కులాలు, 2 వర్గాలు ఉంటాయి. ఒకటి ధనికులది, రెండోది పేదవాళ్ళు. మరి ఆ పేదవాళ్ళని, పేద కార్మికుల్ని ఆదుకోవాలని ఈ రోజున చిరంజీవి గారు మరి అక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా వారు మన సత్యనారాయణ గారి ద్వారా, నరసన్న గారి ద్వారా, మిగిలిన పెద్దల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి మరి మమ్మల్ని పిలిపించి మా చేతుల మీదుగా ఇది ఇవ్వడం అనేది మీ అదృష్టం భావిస్తూ మరి తప్పనిసరిగా చిత్ర పరిశ్రమ గురించి కూడా చెప్పారు పెద్దలు. 2 విషయాలు మరి సందర్భం కాకపోయినా కానీ విశాఖపట్నం అనేది మరి న్యాచురల్ బ్యూటీస్ ఉన్నటువంటి నగరం ఇది. ఒక పక్క అందమైన సముద్రం, ఇంకో పక్క అందమైన కొండలు, మరి బీచెస్ కానీ, అరకు, మరి బొర్రా కేవ్స్, ఒక పక్కన అడవి ప్రాంతం, ఇలా అన్ని రకాల వస్తువులు ఉన్నటువంటి నగరం విశాఖ నగరం. సినీ పరిశ్రమకు కానీ, సినీ షూటింగ్లకు కానీ మరి అనువైన నగరం విశాఖ నగరం. తప్పనిసరిగా మరి మొన్న సినీ పెద్దలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై సీఎం జగన్ కు నివేదిక అందజేత. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా గుర్తించిన హైపవర్ కమిటీ. నాడు నేడు పాఠశాల భవనాల రంగులపై సీఎం జగన్ సమీక్ష. స్కూల్ భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని ఆదేశాలు. హాస్పిటల్ సూపరింటెండెంట్లతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్. కరోనా తీవ్రత తక్కువ ఉన్న వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలని ఆదేశాలు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో అద్భుత అవకాశాలున్నాయి. ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్య. G+3 హౌస్ సైట్స్ లను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. 3,150 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపణ. బాసరలో పర్యటించిన మంత్రి అల్లోల. సరస్వతి క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ. తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మంత్రి ఈటెల ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వలేకపోతే పదవికి రాజీనామా చేయాలంటూ ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.